సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో కార్మిక రైతులోకం గర్జించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా సిఐటియు మరియు రైతు సంఘాలు కదం తొక్కాయి. కొండాపూర్ మండల కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. సిఐటియు కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కార్మికులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. నినాదాలతో కొండాపూర్ పురవీధులు హోరెత్తాయి. ప్రధానంగా 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె రాజయ్య మాట్లాడుతూ కేంద్రం కొత్తగా తెచ్చిన విత్తన చట్టం పూర్తిగా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేనని మండిపడ్డారు. 1965లో హరిత విప్లవ కాలం నాటి విత్తన చట్టాన్ని మార్చి నేడు తెలంగాణ రాష్ట్రం 20 దేశాలకు విత్తనాలు ఎగుమతి చేసే స్థాయిలో ఉన్న రైతులకు మేలు చేసే చట్టాలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించమని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది, కానీ ప్రభుత్వం గుర్తిస్తలేదు. వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 6 క్వింటాలు 7 క్వింటాలే ఉంటుందట. ఇప్పుడు రైతు 12, 13, 14 క్వింటాల పత్తి పండిస్తాడు. అప్పుడు బియ్యం వరకు మీ పరిధిలో కూడా మా వర్కర్లకు సంబంధించిన ఏమైనా సమస్య ఉంటే కూడా మీరు ఎన్ని పనులు చేసుకుంటాం. ప్రతి ఒక్క దాంట్లో మనం మినిమం చేస్తాం. ఎందుకు నమ్ముతున్నామనంటే 3 సంవత్సరాల నుండి కూడా మా బియ్యంలు అమౌంట్